చెప్పండి సార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఈరోజు బయటికి వెళ్తూ ఏడుచుకుంటా వెళ్ళింది సార్, ఏం చెప్తారు? ప్రధానంగా ఉద్వేగాలు మాత్రమే రాజకీయాలను శాసించలేవు. సరే, ఆమె ఆవేదనని ఆ పార్టీలో అంతర్గత విషయాలను చెప్పే ప్రయత్నం చేసింది. అదే క్రమంలో ప్రధానంగా 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ పేరు మీద ఎంత ఆర్థిక దోపిడీ, అట్లాగే ఎంత వివక్షత జరిగిందనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసింది. ఆ నేపథ్యంలోనే మొత్తం టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ మొత్తం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది. అది కార్యకర్తల పార్టీగానో ఉద్యమకారుల పార్టీగానో మన కొనసాగించలేదనే విషయం కూడా చెప్పి మొత్తం టోటల్గా టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను కూడా బయటపెట్టే ప్రయత్నం చేసింది. సరే, ఉద్వేగాన్ని, ఆమెకున్న ఆవేదన, ఆ పార్టీకి సంబంధించిన అంశాల మీద వ్యక్తిగత లేదా పార్టీకి సంబంధించిన విషయాలుగానే మనం చూడాలి. కానీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు మేమేమంటున్నామంటే, సైద్ధాంతిక పునాదులు లేకుండా, సిద్ధాంత నిబద్ధత లేకుండా వ్యక్తులు ఎప్పుడు కూడా ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ కవిత గారికి తెలంగాణ ప్రజల పట్ల సేవ చేయాలన్న దృక్పథం ఉంటే, తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించాలి, తెలంగాణ సమాజంలో ఒక నూతన ఒరవడిని సృష్టించాలనుకున్నప్పుడు స్వేచ్ఛగా రాజకీయాలు చేసే అవకాశాన్ని మనకు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఇస్తుంది. కానీ అదే సందర్భంలో ఎక్కడ కూడా తన సిద్ధాంత నిబద్ధత ఏంది, ఏ సిద్ధాంతాల ప్రాతిపదికగా భవిష్యత్తులో రాజకీయాలు చేయబోతున్న విషయాన్ని ఎక్కడ ప్రకటించలేదు. ఆ పూర్తిగా భావోద్వేగాల మధ్య తను బీఆర్ఎస్ ఎందుకు బయటకు వచ్చింది, బయటకు రావడానికి కారణం ఏంటి, బీఆర్ఎస్లో అవినీతి ఏ పాల్లో ఉన్నది, బీఆర్ఎస్ నాయకత్వం ఆమెను ఎక్కడెక్కడ అలసత్వానికి నెగ్లిజెన్సీకి గురి చేసిన విషయం మీద చెప్పే ప్రయత్నం చేసింది. కాబట్టి దాన్ని మేము ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలను చూస్తూ ఉన్నాం. పదే చెప్పే విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇదేదో ఆస్తుల తగాదాల కోసం మేము చేసిన అంశంగా చూస్తున్నది. కానీ మేము ఇది ఆత్మాభిమానానికి సంబంధించిన విషయంగా చెప్పుకుంటూ వచ్చింది. నిజంగా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయమే అయితే మరి 10 సంవత్సరాల్లో జరిగిన పరిపాలనా కాలంలో ఆమె అధికారంలో ఉన్నప్పుడే బయటకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆత్మాభిమానం దెబ్బతిన్న వాళ్ళు ఎవరైనా కూడా ప్రధానంగా తెలంగాణలో మనకు ప్రధానంగా ఉద్వేగాలు కానీ అట్లాగే ఉత్సాహాలు కానీ ఎక్కువ ఉంటాయి. నిజంగా ఆమెకు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసానికి విఘాతం కలిగినప్పుడు ఆమె ఎప్పుడో బయటకు రావాల్సి ఉంటుంది. అధికారం పోయిన తర్వాత, అధికారం అంచుల్లో నుంచి దూరంగా పార్టీ నెట్టివేయబడిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన ఒక నిష్క్రమణను ఆత్మాభిమానంతో చూడకుండా ఏదో ఆస్తి పంపకాలతో చూస్తుందని ఆరోపణ చేయడం అనేది సరైనది కాదు. బీఆర్ఎస్ ఏలియాస్ టీఆర్ఎస్ సంబంధించిన వ్యవహారాలు, అంతర్గత వ్యవహారాలు వాళ్ళు సరిదిద్దుకోవాల్సిందే. అలా కాంగ్రెస్ పార్టీకి ఏ ప్రమేయం ఉండదు. రేపు ఆ ప్రజా పోరాటాల లక్ష్యాన్ని ఎంచుకున్నా, లేదా రాజకీయ పార్టీ లక్ష్యాన్ని ఎంచుకున్నా ఆమె వ్యక్తిగత విషయం. ఆమె ఒక కమిట్మెంట్ కానీ ఆ భవిష్యత్తు ఆచరణ ఏ రకంగా ఉంటుందనేది ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటారు. కానీ ఉపన్యాసంలో ఎక్కడ కూడా సైద్ధాంతిక భూమిగా కనిపించలేదు, కొద్దంగా లేదు. బీఆర్ఎస్ మీద ప్రధానమైన ఆరోపణలు చేసింది. చేస్తూ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా నన్ను పగబట్టినట్టు లిక్కర్ స్కామ్లో నన్ను ఇరికిచ్చినారు, సో వీళ్ళందరూ కూడా నేను త్వరలో బుద్ధి చెప్తా అని చెప్పేసి ఒక మాట కూడా అన్నది. మరి దాని సార్, నేను ఒకటే విషయం అడుగుతున్నాను. ఆమె మీద లిక్కర్ స్కామ్ కేసులు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం లేదు. ఆమె మీద లిక్కర్ స్కామ్ కేసులు పెట్టినప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. రాష్ట్రంలో అధికారం లేని పార్టీ, కేంద్రంలో అధికారం లేని పార్టీ ఆ టైంలో ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా హననం చేసే ప్రయత్నం చేయదు. నిజంగా మేము వ్యక్తిగత కక్షలు తీర్చుకోవాలనుకున్నప్పుడు ఈరోజు హరీష్ రావు గారు లేదా తారక రామారావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, వీళ్ళందరూ సంతోష్ రావు గారు కానీ వీళ్ళు జైళ్ళల్లో ఉండేవాళ్ళు. కాబట్టి కవిత గారిని మేము ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేయలేదు, భవిష్యత్తులో కూడా మేము చేయం. రేపు ప్రజలు ఆదరిస్తారా లేదా తిరస్కరిస్తారా అనేది ఆమె ఆచరణ మీద, ఆమె సైద్ధాంతిక పోరాటాల మీద, ప్రజల పట్ల ఆమెకున్న నిబద్ధత మీద మేము తెలిసే ప్రయత్నం చేస్తాం. సరే, మొత్తం మీద ఆమె మీద ఏదైతే రాజకీయ అవినీతి ఉన్నాయో, జైలు జీవితం ఉన్నదో దాని నుంచి నిగ్గుదేలు బయటకు రావాల్సిన బాధ్యత ఆమె మీదే ఉంటుంది. నిజంగా ఆమె నేరాలే చేయకుంటే, ఆర్థిక లావాదేవీల్లో ఆ ప్రమేయం లేకుంటే ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రమేయం ఉన్నప్పుడు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదు ఆమె కేసుల విషయంలో. మేము చాలా క్లియర్ చెప్పేందంటే, అవినీతి భయంతో వచ్చే రాజకీయ నాయకులను మనం ఎప్పుడు కూడా వాళ్ళను అందరం ఎక్కించే ప్రయత్నం చేయొద్దనే విషయం చెప్తుంటాం. కాంగ్రెస్ పార్టీ కవిత భవిష్యత్తులో చేసే పోరాటాలు, ఆమె తీసుకునే ప్రజాపక్షం ఏదైతుందో దాని మీద ఆధారపడి ఆమె మీద అభిప్రాయం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. వ్యక్తిగతంగా ఆమె మాకు మిత్రురాలు కాదు. అట్లాగే బీఆర్ఎస్ మీద పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్న ఆమె ఇదే పోరాటాన్ని ఒక 5 ఏళ్ల క్రితమో 4 ఏళ్ల క్రితమో బీఆర్ఎస్ అధికారంలో చేసినప్పుడు నిజంగా వైఖరి కనబడేది. మొత్తం అంతా అయిపోయిన తర్వాత బీఆర్ఎస్లో అధికారాన్ని అనుభవించి ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం లేదు కాబట్టి విమర్శలు ఏవైతున్నాయో కాంగ్రెస్ పార్టీ ప్రజలు విశ్వసించే అవకాశం ఉండదు. సరే, ఏదేమైనా కూడా కొన్ని నిజాలు మాత్రం బయటకు వచ్చినాయి. అంటే బీఆర్ఎస్ ఏలియాస్ టీఆర్ఎస్ అనేది
కొద్దిమంది గుప్పిట్లో ఉన్న పార్టీ అని, అందులో ప్రజాస్వామ్యం లేదని, అది పూర్తిగా అవినీతిపై అయిపోయిందని, గుత్తాధిపత్యంలో ఉందని, అట్లాగే స్త్రీ స్వేచ్ఛను, స్త్రీ సమానత్వాన్ని కానీ, లేదా మైనార్టీలు, దళితులు, బయలైన వర్గాలకు ఆ పార్టీలో స్థానం లేదనే విషయం మాత్రం కవిత ఈరోజు ఉద్యోగపరంగా ఏదైతే ఈరోజు మనకు కౌన్సిల్లో ప్రసంగించిందో దాని తెలియమైంది. కాబట్టి ఎవరికైనా ఇంకా బీఆర్ఎస్ మీద, అదే బీఆర్ఎస్ యొక్క ప్రజాస్వామ్య పోకర్ల మీద ఎవరికైనా విశ్వాసం ఉంటే ఇప్పుడు క్లియర్గా బీఆర్ఎస్ యొక్క నగ్న స్వరూపం బయటకు వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పట్ల తమకున్న పాజిటివ్ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రజానికాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కవిత వెళ్తూ రెట్టింపు వేగంతో వస్తానన్నట్టు మాట్లాడింది. కాబట్టి పార్టీ పెట్టే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు ఏమన్నా మీ అనాలిసిస్ ప్రకారం? సరే, కవిత రాజకీయ జీవితం మీద ఊహాగానాలు చేసే పరిస్థితి కాంగ్రెస్కు లేదు. ఆమె భవిష్యత్ ఆచరణ ఎట్లా ఉంటుందనే దాని మీద, ప్రజల పట్ల, ప్రజల మీద ఆవు ప్రభావం, ప్రజలు ఆమెను ఆదరించే రీతి పట్ల కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసే ప్రయత్నం చేస్తుంది. కవిత బీఆర్ఎస్లో అంతర్భాగం, గుర్తుపెట్టుకోండి. మేము బీఆర్ఎస్లో ఓడించినప్పుడు కవిత గారు బీఆర్ఎస్లో అంతర్భాగం. కాబట్టి ఆ యుద్ధంలో ఆమె కూడా సైన్యాధిపతిగా పాల్గొన్నది కదా, ఆమె కూడా ఎన్నికల్లో పోటీ చేసింది కదా. అందుకోసం మేమేమంటున్నాం అంటే, బీఆర్ఎస్లో అంతర్భాగంగా కవిత గారు ఉన్నప్పుడు మేము బీఆర్ఎస్లో కొట్టినాం, కవితతో పాటు మిగతా ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆమె సపరేట్ పొలిటికల్ పార్టీ పెట్టడం వల్ల కవిత కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉండవు. అదే సందర్భంలో ఆమె ఒక విషయం ఉన్నది, నేను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఒక శక్తిగా బయటకు వస్తా అన్నది. ఆశ ఉండడం మంచిదే. రాజకీయాల్లో ఆశాజనకంగా జీవించకుంటే అసలు రాజకీయాల్లో భవిష్యత్తు ఉండే అవకాశం ఉండదు. కవిత తన భవిష్యత్తు పట్ల అతిగా ఊహించుకుంటుందేమో అనిపిస్తుంది. మండలిలో కన్నీరు కార్చడం అనేది ఒక స్ట్రాటజిక్ మూవ్ అనుకోవచ్చా తను రాజకీయ పార్టీ పెట్టే ముందు? ఒక విషయం సార్, నేను మీతో మళ్ళీ అంటున్నాను, ఏంటంటే ఇమోషన్స్ మీద, ఉద్వేగాల పైన రాజకీయాలు నడపలేము. భావోద్వేగాలు వ్యక్తిగతమైనవి, సమాజానికి ఆపాదించినవి, సమస్యల మీద పోరాటాలు సమాజానికి సంబంధించినవి. అందుకోసం కవిత గారు ఉపన్యాసాన్ని నేను చాలా కీన్గా అబ్జర్వ్ చేశాను. ఆమె ఉపన్యాసంలో భావోద్వేగాలే ఉన్నాయి తప్ప సైద్ధాంతిక విమర్శలో లేదా భవిష్యత్తు ప్రణాళికల మీద స్పష్టత కనిపించలేదు. భావోద్వేగాల ఆధారంగా, భావోద్వేగాల మీద 1-2 రోజులు చర్చ ఉంటుంది, ఆ తర్వాత 1-2 రోజులు అయిపోయాక చర్చ ఆగిపోతుంది. కానీ భవిష్యత్తు ప్రణాళిక మీద, ఆమె సైద్ధాంతిక భూమిక మీద, రేపు భవిష్యత్తులో ఆమె ప్రజల కోసం ఏ యాంగిల్లో పనిచేయాలనుకుంటున్నది, ప్రజల కోసం ఏ సిద్ధాంతాల ప్రాతిపదికగా తన కొత్త రాజకీయ పార్టీ పెరుగుదల లేదని వ్యక్తిగత విషయం. దాని మీద ఆమె రాజకీయ భవిష్యత్తు మీద మేము చర్చిస్తాం తప్ప భావోద్వేగాలను బేస్ చేసుకొని రాజకీయాలు చేసే ప్రక్రియ భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా సక్సెస్ కాదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మళ్ళీ కవిత కేసీఆర్ దగ్గరికి పోయి మళ్ళీ ఏమన్నా, అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మళ్ళీ మీకు అడ్డుగోడగా నిలిచే అవకాశం ఉంటుంది? అది కవితకు కేసీఆర్కి మధ్య ఉండే సంబంధాల మీద డిపెండ్ అయింది. నేను మళ్ళీ చెప్పాను కదా, అంటే నిజంగా వాళ్ళందరూ కుటుంబం కలిసి తాటి మీద ప్రజల ముందరికి వచ్చినప్పుడే 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో రిజల్ట్ మీరు చూశారు మేము. కాబట్టి మేము కవిత గారు ఇండివిజువల్గా పోటీ చేసిన బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా వాళ్ళు దాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క శక్తిని ఢీకొనే అవకాశం వాళ్ళకి లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ, మేము ఇంకా బలంగా ముందుకు పోతాం. కాకపోతే ఆ విషయం మీద చర్చ ఉంటుంది, రాజకీయాల్లో చర్చ ఉండాలని మేము కోరుకుంటాం. కవిత గారి మీద కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఎట్లా ఉంటుందంటే ఆ భవిష్యత్తులో తీసుకునే కార్యాచరణ మీద ఆధారపడి ఉంటుంది. కానీ కవిత మాత్రం స్పష్టంగా బీఆర్ఎస్లో ఏం జరిగిందన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పింది. మేము ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో ఏం జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పినామో, ఈరోజు కవిత అదే విషయాలు ప్రస్తావించడం వల్ల మా వాదన, మేము చెప్పే విషయాలు నిజమైన విషయం మళ్ళొక్కసారి ప్రజల ముందు ప్రూవ్ అయిందన్న విషయాన్ని మేము భావిస్తాం. అంటే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడే ఒక గుడిలాగా భావించే అసెంబ్లీలో ఇక బడువంకు లేకే అని చెప్పేసి బూతులు మాట్లాడిన పరిస్థితి, ఏం చెప్తారు సార్? ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, మనం బంతిని ఎంత వేగంగా గోడ కొడితే అంతే వేగంగా బంతి మనం బయటకు వస్తుంది. కేసీఆర్ గారి పట్ల హుందాగా మాట్లాడిన మాటలు కూడా ఒక్కసారి మీరు తీసుకురండి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? గొప్పవాడు కేసీఆర్, పెద్ద మనిషి, రండి అసెంబ్లీకి రండి, మాకు సలహాలు సూచనలు ఇవ్వని ప్రేమగా ఆహ్వానించాడు. 2 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ గారు మీలాంటి జర్నలిస్టుల ముందు ఎంత దారుణంగా మాట్లాడాడు. తోలు ఒలుస్తానే పదాన్ని కేసీఆర్ ఉపయోగించిన తర్వాత డిఫెన్స్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు తప్ప, రేవంత్ రెడ్డి గారు చాలా హుందాగా మాట్లాడుతారు, అద్భుతమైన భాష ఉపయోగిస్తారు. కానీ అవతల వాళ్ళు పదే బురద చల్లుతూ ఉన్నప్పుడు ఆ బురదలు చూసుకునే క్రమంలో, శుభ్రం చేసుకునే క్రమంలో డెఫినెట్గా మా వైపు కూడా భాష ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేయలేదు. ఆ విధంగా మాట్లాడాల్సింది కాదు అని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. అసెంబ్లీలో ఒక దేవాలయంగా భావించే ఒక ప్లేస్లో ఆ విధంగా బడివి అని చెప్పేసి వ్యాఖ్యానించడం కరెక్ట్గా. మనం కేసీఆర్ గారు ఉపన్యాసాలను ఒకసారి మనం 10 ఏళ్ళు అంతకుముందు ఆయన బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తర్వాత ఒకసారి తీయండి. కేసీఆర్ గారు ఉపయోగించిన భాష ముంగట రేవంత్ రెడ్డి గారి భాష అనేది చాలా సరళంగా ఉంటుంది. అంటే వాళ్ళు గడ్డి తిన్నారని మీరు గడ్డి తింటారని అడుగుతారు, సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎస్,
మేము మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక ఉన్నతమైన విలువలతో కూడుకున్న పార్టీ. కానీ అవతల వాళ్ళు ప్రశ్నలు అదే విధంగా సంధించినప్పుడు సమాధానం చెప్పే క్రమంలో సమాధానం కూడా ఘాటుగానే ఉంటుంది. ఎందుకంటే మనకి మెడిసిన్కి బేసికల్గా మళ్ళొక మెడిసినే సమాధానంగా ఉంటుంది. అందుకోసం వాళ్ళు భాష ఘాటుగా ఉపయోగించినప్పుడు ఘాటైన సమాధానాలు ఉంటాయి. ముఖ్యమంత్రి గారే ఆ సభకు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ ఏమంటున్నాడో తోలు తీస్తా ఒలుస్తా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా నేను ప్రజల కోసం ఇట్లనే మాట్లాడతా, నన్ను తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారు అంటున్నారు. దీని ఎట్లా చూడండి సార్, మిమ్మల్ని అడుగుతున్నాం సార్, మేము ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి ప్రతిపక్ష నాయకుని దగ్గర పోయి దండం పెట్టి చేతులు ఇచ్చి వారిని స్వాగతపరిస్తే కనీసం కూర్చున్న సీట్ నుంచి లేవలేని వ్యక్తులు కూడా నీతులు చెప్తే అది నేతి బీరకాయలో నెయ్యిలా కనపడుతుంది, మనకి ఎడారిలో ఎండమావిలా కనపడుతుంది, రిజల్ట్ ఏమి ఉండదు. ఆ రోజు మీరు కౌశిక్ రెడ్డి ప్రవర్తన కానీ కేటీఆర్ ప్రవర్తన చూశారు కదా. విలువలు అనేవి ఇచ్చిపుచ్చుకునేవి. రేవంత్ రెడ్డి గారు ఆ విలువలను పాటించారు కదా. విలువలను పాటించిన వాళ్ళ దగ్గర అదే స్థాయిలో సమాధానం ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు పాటించిన విలువలు ఏంటి, అవతల వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిఫ్లెక్షన్ ఏంటి. కాబట్టి మంచి వాళ్ళ దగ్గర ప్రయోగించబడుతుంది. మంచిని చెడ్డ వాళ్ళ దగ్గర ప్రయోగిస్తే ఆ చెడ్డవాడిని చాలా గొప్పని భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్, రేవంత్ రెడ్డి గారు ఉన్నతంగా ప్రవర్తించారు, ఉన్నతనాన్ని తీసుకొచ్చారు. అవతల వాళ్ళ దగ్గర స్థాయి లేనప్పుడు వాళ్ళకి ఏ భాషలో చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి అదే భాషలో చెప్పే ప్రయత్నం చేశాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.